ఈ బాబుకి చేతులు కాళ్ళు పనిచేయవు, మాట్లాడలేడు. బాబుకి అన్నీ తినిపించడం, తాగించడం అన్నీ చేయాలి. రూపాయలు విలువ గల గ్రాసరీస్ని అయితే ఈ ఆశ్రమానికి అయితే ఈరోజు అందించడం జరిగింది. రోడ్ల మీద ఉన్న వారికి కూడా సేవ చేయాలని నాకు ఎంతో ఇష్టం. ఈ యొక్క ఆశ్రమానికి మీ వంతుగా సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం అండి, నా పేరు నాగరాజు, మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుని. ఈరోజు నరసరావుపేటలోని లింగుంట్లో గల హరిజన కాలనీ అనే ఒక కాలనీలో ఆనంద బెడ్ పేషెంట్లు వృద్ధాశ్రమం అయితే ఇక్కడ ఉంది. ఈ యొక్క ఆశ్రమంలో ఈ యొక్క పెద్దావిడ వీళ్ళందరినీ కూడా చూసుకుంటుంది. అయితే ఈ పెద్దావిడికి ఎటువంటి సహాయ సహకారాలు కానీ ఆర్థిక అవసరాలు కానీ ఇప్పటివరకు ఎవరు చేయటం లేదు. అదేవిధంగా మేము గత 2 రోజుల క్రితం మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించిన అనంతరం ఈ పెద్దావిడ ఈ ఆశ్రమం నడుపుతున్న ఆవిడ వారికి కావాల్సినటువంటి రైస్ కానివ్వండి, గ్రాసరీస్ కావాలని కోరగా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాధా మనోహర్ దాసు అనే ఒక హిందూ పరిషత్తు స్వామివారు ఈరోజు ఈ యొక్క ఆశ్రమానికి వారికి కావాల్సినటువంటి అవసరాలు అయితే ఏవే ఉన్నాయో వారికి ఆర్థికమైన నగదు రూపంలో మాకు పంపించి ఉన్నారు. ఆ యొక్క నగదుని ఈ యొక్క గ్రాసరీస్ రూపంలో సుమారు 3,000 రూపాయలు విలువ గల గ్రాసరీస్ని అయితే ఈ ఆశ్రమానికి అయితే ఈరోజు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆశ్రమంలో కేవలం మంచానికి పూర్తిగా పరిమితమైన ఒక 8 మంది అయితే ఇక్కడే ఉంటున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కూడా ఏమే చూసుకుంటుంది. దయచేసి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఆశ్రమానికి మీ వంతుగా సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాము. రకరకాల అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారు, పక్షవాతం, నరాల జబ్బు, రకరకాల వ్యాధులతోటి బాధపడుతూ కళ్ళు కనపడని వాళ్ళు, కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సేవ చేయాలన్నదే నా ఆశయం. ఇంకా వీధుల్లో ఎవరు వారికి ఎలాంటి సదుపాయాలు లేకుండా రోడ్ల మీద ఉన్న వారికి కూడా సేవ చేయాలని నాకు ఎంతో ఇష్టం. ఎవరైనా ఏ ట్రస్ట్ వాళ్ళు కానీ, మంచి గొప్ప వ్యక్తులు కానీ దాతలు సహాయం అందిస్తే నాకు అట్లా ఈ నర్సరావుపేటలో ఉన్న దిక్కులేని వారికి సేవ చేయటమే నాకు ఇష్టం అండి. దయచేసి ఎవరైనా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి నాకు కొంచెం సహాయం అందిస్తే అనేక మందికి అటువంటి వారికి అందరికీ సేవ చేయాలన్నదే నా ఆశయం.